ఇప్పటి వరకు మీరు ఎన్నో లొల్లులు చూసుంటారు కానీ జాకెట్ లొల్లి చూసుంటారు కదా. అయితే అసోంటి ఓ వింత జాకెట్ లొల్లి మా రాజేషు వెన్నెల నడుమ అవుతుందట. మరి అదేందో చూద్దాం పాండ్రుల్లా. మూతికే అందరి గుడ్డతోటి 2 షెడ్యూలు కుట్టమని ఇచ్చింది. ఏ కస్టమర్లు అలా కోరికలు. బ్లౌజ్ ఆట అదాట ఇలా ఈయన సంగతి ఏందో తేలిపోవాలి. ఏందో ఎక్కువ చేస్తున్నాడు. ఏందయ్యా ఇది? ఏంది ఇది? ఇదేందో తెలుసుకునేందుకు ఇక్కడ దాకా వచ్చినావా అమ్మ? జాకెట్. అది జాకెట్టే, ఉప్పు ప్యాకెట్ ఏం కాదు. నాకు తెలియదా? మరి ఇంకేంది? నేను ఎట్లా కుట్టమన్నా నువ్వు ఎట్లా కుట్టినావు? సేమ్ నువ్వు చెప్పినట్టే కుట్టినా కదా. అవునా? నేను కిటికీల జాకెట్ కుట్టమన్నా. అవునా? నేను కిటికీల జాకెట్టే కుట్టినా. ఏవి ఈ జాకెట్ కి కిటికీలు ఏవి? నేను ఈ జాకెట్ కుట్టినప్పుడు బయట గాలి దుమారం వస్తుందమ్మా, అందుకే కిటికీలు మూసేసిన. నువ్వేం టైలర్ అయ్యా? బయట నుండి వచ్చే గాలికి నా జాకెట్ కుంటే కిటికీలకి ఏం సంబంధం? అట్లా కాదమ్మా, మనం ఇంట్లో ఉన్నప్పుడు బయట గాలి దుమారం వచ్చిందనుకో కిటికీలు మూసేసుకుంటామా లేదా? మూసేసుకుంటాం కాదా? అందుకే మరి గాలి దుమారం వస్తున్నా నేను ఈ జాకెట్ కున్న కిటికీలు మూసేసిన. అందుకే నీకు కనబడతలేవు. ఇగో నువ్వంతా నన్ను తికమక ఏయక చెప్తున్నా. సరే కిటికీలు లేవు అనుకుందాం. మరి భుజాల మీద బుగ్గలు పెట్టమన్నా కదా. బుగ్గలు పెట్టిందమ్మా, కాకుండా గాలికి కొట్టుకపోయినాయి. అట్లా కాదు, నువ్వు ఇందాకనే కిటికీలు మూసేసినా అన్నావు కదా. మరి గాలి ఎక్కడికి వెళ్ళొచ్చింది? అంటే గాలి తగ్గిందా లేదని ఒక్కసారి కిటికీలు తెరిచి చూసినా అప్పుడు కొట్టుకపోయినాయి. సరే బుగ్గలంటే గాలి కొట్టుకపోయినాయి. మరి జాకెట్ మీద పువ్వులు ఏమన్నావు కదా, పువ్వులు ఎందుకు వేయలేదు? అరే పూలు ఎందుకు వేయలేదమ్మా, వేసినా, కాకుంటే వాలిపోయి రాలిపోయినాయి. పువ్వులు రాలిపోవడం ఏందయ్యా టైలరు? అట్లా కాదమ్మా, మీ ఇంటి దగ్గర పూల చెట్టు ఉన్నదా? ఉన్నది. దానికి పొద్దుగాల పూసిన పూలు వాలిపోయి రాలిపోతాయా లేవా? పోతాయి. మరి ఇక చెట్టు మీద పూలే రాలిపోయినప్పుడు ఈ జాకెట్ మీద పూలు రాలిపోవా చెప్పు? అందుకే జాకెట్ మీద పూలు లేవు. సరే చెట్టు మీద పూలు రాలిపోయినప్పుడు మళ్ళీ పూలు వస్తాయి కదా, మరి నా జాకెట్ మీద పూలు ఎందుకు రాలేదు? సరే అయితే ఇది ఇప్పుడు ఇక్కడనే పెట్టిపో, పూలు వేసిస్తా, కాకుంటే మళ్ళా కుట్టువులు ఇయ్యాలి. ఇగో నువ్వు నన్ను కావాలనే మోసం చేస్తున్నావు. నేనైతే ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావమ్మా, ఏం చేస్తావు? ఓ వెన్నెల, ఓ రాజేషు, ఏంది మీ లొల్లి? చూడక్క, నేను కుట్టమన్నట్టు జాకెట్ కుట్టనే లేదు, ఇంకా నా మీదకే దబాయించి మాట్లాడుతున్నాడు. అబ్బో, ఈమెచ్చిన 3 సుక్కల పైసలకి ఇది గుట్టుడే ఎక్కువ. అట్లనా? అయితే నేను వినియోగదారుల ఫారం కోత, అప్పుడు కానీ నీ తిక్క కుదురుతుంది. ఓరి వారి, ఆ పిల్ల నియంగానే వినియోగదారుల ఫోరం పోయి నాకు జాకెట్ మంచి గుట్లేదని కంప్లైంట్ ఇచ్చింది అనుకో, నీకు 1,00,000 ఫైన్ వేస్తారు. జాకెట్ మంచి గుట్టకుండా 1,00,000 రూపాయల ఫైన్ వేసుడేంది? అరే నిజం రా అయ్యా, మన హైదరాబాద్ లోనే ఒక ఆమె జాకెట్ కుట్టుమని ఒక ఆడి ఇచ్చిందట. అయితే వాళ్ళు ఓ తీరు కట్ చేయబోయి ఇంకో తీరు కట్ చేసి కుట్టిరట. తీరా జాకెట్ ఆమెకి వేసుకునే తందుకు అసౌకర్యంగా ఉన్నదట. గంతే ఆ అక్క సీదా వినియోగదారుల ఫోరం పోయి కంప్లైంట్ ఇస్తే 1,00,000 ఫైన్ వేసిర్రు. ఇప్పుడు నీకు కూడా గట్లనే ఫైన్ పడ్డదనుకో, మస్తు లాస్ అవుతావు. అసలే రూపాయి బిల్ల లేదు చేతిలో, 1,00,000 రూపాయలు అంటే ఏ నుంచి తీసుకురావాలి? అక్క ఇప్పుడు నీ జాకెట్కు కిటికీలు పెట్టియాలి అంతే కదా? కిటికీలే కాదు, దర్వాజాలు కూడా పెట్టి, సరేనా? ఇప్పుడు గనక మంచి గుట్ట లేదనుకో, ఊకునేదే లేదు చెప్తున్నా. ఏ ముచ్చట్ల లొల్లి పెట్టుకున్నా ఓకే, కానీ ఆడోళ్ళ చీరలు జాకెట్ల ముచ్చట్లు అస్సలకే లొల్లి పెట్టుకోదు. పెట్టుకుంటే ఇగో ఇట్లనే చీరేస్తారు. ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు, కుట్టిగా తప్పదు నీకు.